పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్లో చూపించకూడదని ఎప్పుడూ చెప్పే మీరే ఇలా మాట్లాడుతున్నారు. నేను కూడా మనిషినే సీత. నాకు కూడా మనసు ఉంటుంది కదా. నా గుండెకు కూడా బాధ, ఆనందం, సంతోషం ఇవన్నీ ఉంటాయి. నేను డాక్టర్నే. పర్సనల్ ఎమోషన్లు ఉండకూడదని అందరికీ చెప్పుండొచ్చు, కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే మన గుండె మనల్ని చాలా బాధ పెడుతుంది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. గాయం బయటికుంటే ట్రీట్మెంట్ ఉంటుంది, అదే మనసుకుంటే ట్రీట్మెంట్ ఉండదు. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను, కానీ నేను చెప్పబోయేది... చూడు సీత, నేను నిన్ను తప్పుపట్టట్లేదు. నీ నిర్ణయాన్ని నిన్నే తీసుకోమని అన్నాను. అలా అని నేనేదో పిచ్చిగా ఆలోచిస్తున్నానని కాదు. ప్రియా ఏ రోజైతే నిన్ను అమ్మా అని పిలిచిందో, ప్రియాకి ఏ రోజైతే నీ నుంచి తల్లి ప్రేమ దొరికిందో, ఆ క్షణం నుంచి నేను నా కూతురు గురించి ఆలోచించాను. మళ్ళీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ప్రియా నీ నుంచే పొందుతుంది. అందుకే నా కూతురు గురించి ఆలోచించాను. నీలాంటి మంచి మనిషి తనకి తల్లి అయితే బాగుంటుంది అని అనుకున్నాను. అలా అని నీ నిర్ణయాన్ని మార్చుకోమని నేను నీకు చెప్పను. నువ్వే నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకోమని మాత్రం చెప్తాను. ఒక్కోసారి నీ నిర్ణయాన్ని చెప్పడానికి నీకు సమయం పట్టొచ్చు. అలాగే కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు నాకు కూడా బాధ అనేది ఉంటుంది కదా. మనసు బాలేనప్పుడు మనస్ఫూర్తిగా ట్రీట్మెంట్ చేయలేను, ప్రాణాలతో చెలగాట మాడలేను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ కళ్యాణ్ సార్. ఈరోజు పాప స్కూల్కి రాలేదేంటి? రాకపోవడం ఏంటి మేడం? మా శ్రీను తీసుకొచ్చి స్కూల్లో దించానని చెప్పాడే. తన పాపని స్కూల్లో డ్రాప్ చేశాకే హాస్పిటల్కి వచ్చాడు. లేదు సార్, ఈరోజు ప్రియా స్కూల్కి రాలేదని సెక్యూరిటీ కూడా చెప్పాడు. ఎప్పుడూ ఇలా ఆబ్సెంట్ అవ్వదు. తన హెల్త్ ఏమైనా బాగాలేదేమో అని మీకు ఫోన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి సార్. అలాగే. ఉంటాను సార్. శ్రీను, శ్రీను సార్. శ్రీను, ప్రియాని స్కూల్లో డ్రాప్ చేసావు కదా? అవును సార్, తనని స్కూల్లో దిగబెట్టాకే నేను హాస్పిటల్కి వచ్చాను సార్. మరి ప్రియా స్కూల్కి రాలేదని ప్రిన్సిపల్ కాల్ చేశారు. నువ్వు స్కూల్లో డ్రాప్ చేస్తే ప్రియా స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది? ఓ మై గాడ్. ఏంటి సార్, ప్రియా స్కూల్కి వెళ్ళలేదా? ఇంటికి కూడా రాలేదు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో, పద చూద్దాం. తాతయ్య, తాతయ్య మీరు డబ్బులు పడేసుకున్నారు, చూసుకోలేదా? థ్యాంక్స్ అమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు ప్రియా తాతయ్య. చాలా బాగుందమ్మా. ఎక్కడికి? స్కూల్కి వెళ్తున్నావా? పద, నేను నా కార్లో డ్రాప్ చేస్తాను, రా. లేదు తాతయ్య, నేను గుడికి వెళ్ళాలి. కానీ గుడి ఎక్కడుందో నాకు తెలియట్లేదు. తప్పకుండా నువ్వు గుడికి వెళ్ళాలా? అవును తాతయ్య, దేవుణ్ణి నేను ఒకటి అడగాలి. నన్ను గుడికి తీసుకెళ్తారా? సరే తల్లి, పద కార్లో కూర్చో, పద.
స్వామి, మా అమ్మ నాన్నని పెళ్లి చేసుకునేలా ఒప్పుకునేలా నువ్వే చెయ్యి. అమ్మ చాలా మంచిది. డాడీకి కూడా అమ్మంటే చాలా ఇష్టం. డాడీని పెళ్లి చేసుకుంటే మేమంతా హ్యాపీగా ఉంటామని తులసమ్మ చెప్పింది. అందుకే అమ్మ డాడీని తప్పకుండా పెళ్లి చేసుకునేలా చెయ్యి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అమ్మా, గుడికొచ్చాక మనం 10 నిమిషాలన్నా కూర్చొని వెళ్ళాలి. పదహాటెళ్ళి కూర్చుందాం రా. స్వామి, ప్రియా ఎక్కడుందో కనిపించడం లేదు. స్కూల్కి రాలేదు అని చెప్తున్నారు. తనకేమీ కాకుండా చూడు. జాగ్రత్తగా తనని మాకు అప్పగించు. పద. హా. రాత్రి కూర్చో. పాపా, నిన్ను మాట్లాడుగుతాను, చెప్తావా? ఏంటి తాతయ్య? అదేనమ్మా, నువ్వు గుళ్ళో దండం పెట్టుకున్నావు కదా. ఆ అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవాలంటున్నావు. అమ్మ అంటున్నావు, నాన్న అంటున్నావు. మళ్ళీ అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవాలంటున్నావు. ఏంటమ్మా అది? అమ్మ అంటే సొంత అమ్మ కాదు తాతయ్య, నన్ను పెంచుతున్న అమ్మ. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. కానీ ఈ అమ్మ మా ఇంటికి వచ్చాకే మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఉంది. డాడీకి కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోమని డాడీ అడిగారంట. కానీ అమ్మ ఏం చెప్పలేదు. అందుకే అమ్మ డాడీని పెళ్లి చేసుకోవడానికి అప్పు కావాలని, డాడీ నేను హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను.